वाला पेचे 1000 वाला నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో ఇవాళ మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఫ్రమ్ నిజామాబాద్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. ఓకే, సో నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ పార్టిసిపెంట్స్ గురించి తెలుసుకుందాం. చెప్పండి. హలో సుమా. హాయ్ అనుష. నా పేరు అనుష, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మా వారి పేరు నరేష్ కుమార్. నేను బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. ఓకే, నాకు ఒక పాప ఒక బాబు. ఓకే, ఆయన బిజినెస్ లో సంపాదించడం, ఈవిడ పనిచేసే బ్యాంక్ లో వేయడం. హాయ్ కాంచన. మాలా లేదా? హాయ్ సుమా. హాయ్, నేను కాంచనను, నిజామాబాద్ నుండి వచ్చాను. నా హస్బెండ్ డాక్టర్ రవిచందర్. నేను డాక్టర్ ని బిహెచ్ఎంఎస్ చేశాను. అట్ ప్రెసెంట్ నిజామాబాద్ లో ఓన్ క్లినిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇద్దరు ఒకటే దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు? నో సెపరేట్. ఆయన ఇంజెక్షన్ వేస్తారు, మీరు తీయటి మందులు వేస్తారు. జ్యోతి. హాయ్ సుమా. హాయ్. ఐ లవ్ యూ. సేమ్ టు యూ. నా పేరు జ్యోతి, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ మండలం నుండి వచ్చాను. నేను హౌస్ వైఫ్. మా వారి పేరు శ్రీనివాస్, ఆయన గోల్డ్ బిజినెస్ చేస్తారు. ఆహా, ఇంకేముంది, ఆయన గోల్డ్ బిజినెస్ మొత్తం ఈవిడికే. ఆయన చేస్తారు, ఈవిడ వేసుకుంటారు. వాట్ ఎన్ అండర్స్టాండింగ్. రజిత. హాయ్ సుమా. హాయ్. నా పేరు రజిత. మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెల్మల్ మండలం నుంచి వచ్చాను. నాకు ఇద్దరు పాప బాబు. కన్ఫ్యూజన్ ఉంది కొంచెం, ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంతమంది ఉన్నారు మీకు? మిమ్మల్ని చూసేసి మొత్తం మర్చిపోయినట్టు. లేదు, వాళ్ళ ఆయనను కూడా లెక్కేసుకుంటారు. పాప బాబు. మా ఆయన పేరు జీవన్, తన సేల్స్ మేనేజర్. ఓకే, ఏం సేల్స్ చేస్తారు ఆయన? మెడిమిక్స్ లో సేల్స్. ఓ ఓకే, సో కాస్మెటిక్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ చంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగే ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సర్లు చెప్పాలి. రాంగ్ చెప్తేనే మీకు పాయింట్లు వస్తాయి. ఒక్కొక్కరికి 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ 20 సెకండ్లో మీరు ఎన్ని రాంగ్ ఆన్సర్లు చెప్తే అన్ని పాయింట్లు పెరుగుతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి చెప్పిన ఆన్సర్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. అండ్ మరీ ఆన్సర్ ఇర్రెలెవెంట్ గా ఉండకూడదు, కొంచెం దగ్గరగా ఉండాలి. ఓకే, కాంచన రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్బోర్డ్స్ లో ఏం చేయాలి? చెత్త పడేయాలి. సారీస్ ని ఏం చేస్తారు? బయట పడేస్తారు. ట్యూబ్ లైట్ ని ఏం చేయాలి? పగలగొట్టాలి. స్పూన్స్ తో ఏం చేస్తారు? కింద పడేసేయాలి. మొక్కలకి ఏం పోస్తారు? విషం. ఏంటో ఆవిడ స్పూన్ దగ్గరకు వచ్చేసరికల్లా వాళ్ళ ఆయన పోసే టానిక్ గుర్తొచ్చిందో ఏమిటో, అసలు ఆగిపోయింది అక్కడే. కబోర్డ్స్ లో ఏం చేయాలంటే చెత్త పడేయాలంటే. మీ ఇంటి నిండా కబోర్డ్స్ లో చెత్తే అనుకుంటాను. బట్టలు ఎక్కడ పడేయాలి? చెత్తలో పడేయాలి. సారీస్ ఏం చేస్తారు? బయట పడేసేయాలి. బయట పడేయాలి, అదే చెప్పారు ఆవిడ. ట్యూబ్ లైట్ ఏం చేయాలి? పగలగొట్టాలి. పగలగొట్టాలి. రోజుకి ఎన్ని ట్యూబ్ లైట్లు పగలగొడతారు మీరు? 10. అంటే మీరు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? ఆ సినిమా చూసి ఎంతమంది ఎన్ని పగలగొట్టుంటారో. స్పూన్స్ తో ఏం చేస్తారు? కింద పడేయాలి. కింద పడేయాలి. ఇది ఇర్రెలవెంట్, సో ఇవ్వలేము. మొక్కలకి ఏం పోస్తారు? విషం. విషం. అందుకే అంత బాగా పెరుగుతాయేమో. మనకి జీవం పోసేటువంటి మొక్కలకి ఈవిడ విషం పోస్తుంది. మొక్కే కదా అని పోసేస్తే కోసేస్తా. 4 రాంగ్, 40 పాయింట్. రజిత, మీ ఛాన్స్. సింగర్ గా సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టేప్ ని ఏం చేస్తారు? టేప్. రిబ్బన్స్ తో ఏం చేస్తారు? అబ్బు మళ్ళీ రిబ్బన్స్ తో ఏం చేస్తారు? టైం అయిపోతుంది. క్యారెట్ తో ఏం చేస్తారు? వీపు గోక్కుంటారు. రజిత, మీరు అసలు రాంగ్ ఆన్సర్స్ చెప్పడానికి కూడా చాలా ఆలోచించారు. అలాంటి వాళ్ళని అడిగితే నేను ఎన్ని చెప్తాను. అసలు క్యారెట్ తో ఈవిడ వీపు గోక్కుంటారంట. క్యారెట్ ని వీపే కాకుండా చేతికి ఎక్కడున్నా ఇలా 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 గోక్కుంటూ ఉండాలి. దాంట్లో అలా 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 గోక్కొని ఆ తర్వాత దాన్ని తురిమి మీరు వచ్చినప్పుడు కూర చేసి పెడతారు. ఒక్కటే రాంగ్ చెప్పావు, 10 పాయింట్లు. ఓకే జ్యోతి, రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లి రోజు ఏం చేస్తారు? తలకిందులుగా నిలబడతారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టాలంటే ఏం చేయాలి?
ముక్కులో పెట్టుకోవాలి. బీరకాయతో ఏం చేస్తారు? బాత్రూమ్ లో కడుగుతారు. నెయ్యితో ఏం చేస్తారు? సమోసాలు చేస్తారు. వాటర్ రావాలంటే ఏం చెయ్యాలి? ట్యాప్ ఆఫ్ చేయాలి. ఇల్లు దేనితో తుడుస్తారు? బెల్లంతో తుడుస్తారు. ఓకే. పెళ్లి రోజు ఏం చేస్తారు? తలకిందులుగా నించుంటారు. వాళ్ళు అదే చేస్తారేమో, మ్యారేజ్ డే వచ్చినప్పుడు ఇద్దరు కలిసి తలకిందులుగా నిల్చొని. కాదు, పెళ్లి తర్వాత జీవితం తలకిందులు అయిపోతుంది అనేది సింబాలిక్ గా చూపిస్తారు వాళ్ళు. ఓకే, ఐ లైక్ దట్ ఆన్సర్. మొబైల్ ఛార్జింగ్ పెట్టాలంటే ముక్కులో పెట్టాలా? అవును. మొబైల్ తీసుకురండి అమ్మా, పెట్టుకుంటారు. ఓ జనాలు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా. ఎవరో గడ్డితో ఛార్జింగ్ అని, మట్టిలో పెడితే ఛార్జింగ్ అని, నిమ్మకాయ పెడితే ఛార్జింగ్ అని, అలా రకరకాల్లో ఏమో. ఎవడు ఇది కొత్తది ట్రై చేసి చూద్దాం. బ్యాటరీ ఎంత ఛార్జింగ్ అయింది నేను చేశాక నీకు చెప్తాను. ఒకవేళ ఇది గనక క్లిక్ అయింది అనుకో, ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు ఏమంటే ఒకసారి మీ ముక్కు ఇస్తారా అని అడుగుతారు. ఓకే, బీరకాయతో ఏం చేస్తారు? బాత్రూమ్ లో కడుగుతారు. బాత్రూములు కడుగుతారు. ఈవిడ బీరకాయతో పచ్చడి చేయరు, కూర చేయరు, బాత్రూములు కడుగుతారు. ఆవిడ క్యారెట్ తో వీపు గోక్కున్నాక కూర చేస్తారు. ఈవిడ బీరకాయతో బాత్రూమ్ కడిగాక కూర చేసి మీకు పెడతారు. నెయ్యితో ఏం చేస్తారు? సమోసాలు. అవును, నేతిలో సమోసాలు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ అవుతుంది. వాటర్ రావాలంటే ఏం చేయాలి? ట్యాప్ ఆఫ్ చేయాలి. ట్యాప్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే మంచిగా వాటర్ వస్తుంది. ఇల్లు దేనితో తుడుస్తారు? బెల్లంతో తుడుస్తారు. వాళ్ళ ఇంట్లోకి ఈగలు రావడం ఆవిడకి చాలా ఇష్టం. అందుకనే ఇల్లంతా బెల్లంతో తుడిచి శుభ్రం చేస్తారు. 5 రాంగ్, 50 పాయింట్స్. అనుష, యోర్ టైం స్టార్ట్స్ నౌ. కరెంటు వస్తే ఏం చేస్తారు? క్యాండిల్ వెలిగిస్తాను. చేతిలో రాయి ఉంటే ఏం చెయ్యాలి? నా తల నేను కొట్టుకోవాలి. భోజనం చేయగానే ఏం చెయ్యాలి? వామిటింగ్ చేయాలి. ఇంట్లో చీమలుంటే ఏం చెయ్యాలి? తినేయాలి. ఫోన్ చార్జర్ తో ఏం చేస్తారు? ఊరేసుకుంటాం. ముగ్గు దేనితో వేస్తారు? పసుపుతో. పండగ రోజు కాళ్ళకి ఏం పూసుకుంటారు? ఓకే. కరెంటు వస్తే వెంటనే ఆవిడ కొవ్వొత్తు వెలిగించుకుంటారంట. చేతిలో రాయి ఉంటే ఏం చెయ్యాలి? తల పగలగొట్టుకుంటారంట. ఎప్పుడైనా సరే మీరే. అంతే, నేనే. భోజనం చేయగానే ఏం చేయాలి? వామిటింగ్ చేసేయాలి. వామిటింగ్ చేసుకోవాలి. ఇది ఒక మంచి పద్ధతి. అంటే జీర్ణం బాగా లావు పెరగకుండా ఉండడానికి. అదే తిన్నది కాస్త మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో చీమలుంటే ఏం చెయ్యాలి? తినేసేయాలి. తినేసేయాలా? ఫుడ్ లేనప్పుడు అదేగా ఫుడ్. కొంతమంది అంటూ ఉండేవాళ్ళు చీమల్ని తింటే కంటి చూపు బాగా ఉంటుందని. రెడ్ కలర్ చీమలు. ఆ చీమల్ని చూడడానికి కంటి చూపు బాగుండాలి, కానీ వాటిని తింటే పాపం వాటికి కన్ను ఉండదు, చూపు ఉండదు. ఓకే, ఫోన్ చార్జర్ తో ఏం చేస్తారు? బాబోయ్, చాలా భయంకరమైన ఆన్సర్ ఇది. ఊరేసుకుంటారంట. చీరలే కాదు, ఇది కూడా యూజ్ అవుతాయి కదా. అయ్యో, ఇలాంటి తొక్కల ఐడియాలు ఇవ్వకు. ముగ్గు దేంతో వేస్తారు? పసుపుతో. పసుపుతో వేస్తారు, ఎందుకంటే పూజలు అవి చేసేటప్పుడు పసుపు కూడా వాడతారు. ఇది కరెక్ట్ అవుతుంది. పండగ రోజు కాళ్ళకి ఏం పూసుకుంటారు? టైం అయిపోయింది. 5 రాంగ్, 50 పాయింట్స్. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్. వారేవా ఏమి ఫేస్. ఇందులో ప్రతి వాళ్ళకి ఒక 4 ఫేసులు చూపిస్తాం. ఓకే, మీరు 90 సెకండ్స్ టైం తీసుకొని వాళ్ళు ఎవరో చెప్పేసేయండి. 4 కరెక్ట్ అయితే 40 పాయింట్లు ఇస్తాం. రెడీ అనుష? రెడీ. ఓకే, మీకోసం చెప్పండి. వారేవా ఏమి ఫేస్. చూద్దాం. చాలా ఈజీ అబ్బా, చాలా ఈజీ. 2-3 ఫ్యామిలీస్ కలిసాయి. ఇది నాగ చైతన్య, నాగార్జున, వెంకటేష్. ఏ అనుష చెప్పు. వెంకటేష్. ఈ మీసం ఎక్కడో చూసాను. ఎక్కడో చూసింది. ఎన్నడూ చూడని మీసం నా వైపే చూస్తోంది. ఏ నాగ చైతన్య, బి నాగార్జున, డి వెంకటేష్, సి జూనియర్ ఎన్టీఆర్. ఫైనల్. ఓకే, ఇప్పుడు మనం నాగ చైతన్యతో మొదలెడదాం. నాగ చైతన్యనా ఏలో ఉండేది? కరెక్ట్. చూద్దాం. నాగ చైతన్య కరెక్ట్. నెక్స్ట్ బి. బి ఎవరు? నాగార్జున. కాదు, అది సునీల్. లేదు, అది నాగార్జున కాదు. ఆడియన్స్ నాతో ఉన్నారో వీళ్ళతో ఉన్నారా? నాగార్జున నాతోనే కదా. చూద్దాం. సో నాగార్జున కాదు. ఆడియన్స్ మనం కరెక్ట్. ఇప్పుడు సి. ఎన్టీఆర్. అబ్బే, ఏమంటారు? మోహన్ బాబు. డాక్టర్ కాంచన మోహన్ బాబు అంటున్నారు.
మోహన్ బాబు. ఓ ఇందాక సునీల్ కి మీ అందరికి కళ్ళు తెరుచుకున్నాయి బాగా. నువ్వేమన్నావు? గడ్డం తీసేసిన జూనియర్ ఎన్టీఆర్ లాగా కనిపిస్తాను. గడ్డం తీసేసిన జూనియర్ ఎన్టీఆర్ అంట. నాన్న ప్రేమతో మరీ ఎక్కువ చూసేసినట్టున్నావు. చూద్దాం ఎవరు. మోహన్ బాబు గారు. ఇక మిగిలిందల్లా డి. వెంకటేష్. అది 100% వెంకటేష్. వెంకటేషేనా? వెంకటేష్. షూర్. షూర్. చూద్దాం. కరెక్ట్, వెంకటేష్. ఓకే, సో మొత్తం 4గిట్లో ఎన్ని కరెక్ట్? 2. మీకు 20 పాయింట్లు. ఇప్పుడు జ్యోతి వంతు. జ్యోతి నీకోసం వర్రేవా ఏమి ఫేస్ ఏది చెప్పు. వరేవా ఏమి ఫేస్. చూద్దాము. లారెన్స్ గారు ముని తర్వాత కాంచన తీశారు, తర్వాత గంగా తీశారు, మంగా అని ఇంకో కొత్త సినిమా వస్తుంది, అదే అందులో హీరోయిన్. ఏ ఆ హెయిర్ స్టైల్ చూడు జ్యోతి, ఇక్కడ తెలిసిపోతుంది. కమాన్ జ్యోతి, కన్ను చూడు, ఐస్ ఐస్. బి రకుల్ ప్రీత్ సింగ్. చిన్న పన్ను చూడ, పన్ను చూసి ఏదైనా గుర్తుపడతావా? ఆవిడ ఏమైనా డెంటిస్టా? ఏ శ్రీయ. బి రకుల్ ప్రీత్ సింగ్. డి ప్రియమణి. శ్రీ ప్రణీత. ఫైనల్. శ్రీ ప్రణీత. సి ప్రణీత. సి ప్రణీత. అబ్బా చా. డి ప్రియమణి అట. చూద్దాం కరెక్టా? ప్రియమణి అనిపిస్తుంది. ఓకే చూద్దాం. ఒకటి కరెక్ట్. ఇప్పుడు మనం ఏ కి వెళ్దాం. ఏ శ్రేయ కదా? నయనతార లాగా నయనతార అనిపిస్తుంది. ఓకే, నయనతార. మీరు నయనతార అనుకుంటున్నారు. మీరు శ్రేయ. ఏ మాత్రం శ్రేయ కాదు. ఏ నయనతార అనుకుంది. రచీనా కసాండ్రా. ఆడియన్స్ మీరు నాతో ఉన్నారా? లేరా? ఎప్పుడు నీతోనేనా? మాతో చూద్దాం. కూడా ఉండండి ఆడియన్స్. నయనతార లాషెస్ మార్చావా, మేకప్ మ్యాన్ ని మార్చావా? మీకు గుర్తుపట్టలేకపోయాం తెలుసా? ఐస్ మార్చే పోయింది. ఇప్పుడు నువ్వు బి రకుల్ ప్రీత్ అన్నావు. చార్మి లాగా అనిపిస్తుంది. చార్మి లాగా అనిపిస్తోంది. చార్మి. రచిత చాలా పెద్దగా ఉన్నాయి. నీకెవరికి ఏమనిపిస్తుంది కదా అనిపిస్తుంది. భలేదాని నువ్వు. కాంచన సౌందర్యం. సౌందర్యానా మీనానా? ఆడియన్స్ మీరు నాతో ఉన్నారా? లే. మీనా. 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 నాటి గర్ల్స్. చూద్దాం. మీనా. ఇది కూడా రాంగ్. ఇక సి ప్రణీత. సి ఎవరు? అనుష. అది శ్రేయలా ఉంది. సి శ్రేయలా ఉంది కదా? అది శ్రేయ. వీళ్ళందరూ శ్రేయ అంటున్నారు, మనం కూడా అంతే కదా. మరి నువ్వు మాత్రం ప్రణీత అంటున్నావు. చూద్దాం. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా పక్కింటి వాళ్ళు నాశనం అవుతుంటే ఎంత ఆనందమో. అంటే 4గిట్లో ఒకటే కరెక్ట్ చెప్పావు. 10 పాయింట్. ఇప్పుడు రజిత వంతు. ఏది చెప్పుకో. వారేవా ఏమి ఫేసు. అమ్మా చాలా ఇదిగో ఇందాకటి నుంచి నిన్ను అడిగినప్పుడల్లా ఎవరేం చెప్తే అది ఫాలో అవుతున్నావు. ఇప్పుడు నువ్వే చెప్పాలి. ఓకే. ఆహా, నాకు తెలిసిపోయినాయి. ఆ డింపుల్ చూడు, డింపుల్ చూస్తే సగం తెలిసిపోతుంది. మంచు మనోజ్. డి. ఆ, సి. డి. పైన పైన ఏ లైట్లు ఉన్నాయి. కమాన్ కమాన్ రజిత, కమాన్. డి మంచు మనోజ్. ఆ, ఏ రాజా. ప్రభాస్. రాజా. ఇవ్వలేరేంటిది? రోజా. రాజా రోజా. డి. నేను శైలజల హీరో. ఆ, ఇట్లా ఏం చెప్పాలి కదా. అబ్బా, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది? నీకే ఎందుకు ఇట్లా అవుతుందా? ఎందుకంటే నీకు అట్లా అవుతుంది కాబట్టి. ఏం చెప్పమంటావు? నువ్వు బి చెప్పలే, సి చెప్పలే. ఏ సిద్ధార్థ. ఆ, బి ఎన్టీఆర్. సి అబ్బా, నేను శైలజల హీరో. రామ్. అదే నేను శైలజలో హీరో. ఫైనల్. సి రామ్. డి మంచు మనోజ్. బి ఎన్టీఆర్ అండ్ ఏ సిద్ధార్థ్. ఏ సిద్ధార్థ్ అవునా కాదా? కాదు. ఎవరు? రామ్. రామ్. ఏ రామ్. ఏ రామ్. ఏ రామ్. అబ్బా, ఏ రామ్. ఇందాక నుంచి నేను శైలజ అని కొట్టుకొని ఫైనలీ ఆ అబ్బాయిని తీసుకొచ్చి సి మీదకి పెట్టింది. చూద్దాం.
ఓకే ఏ రామ్ అయిపోయింది. మళ్ళీ సి లో రామ్ వచ్చాడేమో చూద్దాం. సి రామ్, గోపిచంద్. సి వీళ్ళందరూ గోపిచంద్ అంటున్నారు, నువ్వు మాత్రం రామ్ అన్నావు. రామ్ మళ్ళీ నీ అదృష్టం కొద్దీ వచ్చాడేమో చూద్దాం. సారీ రజిత, ఇది కూడా సుర్రు సూపర్ అయింది. నెక్స్ట్ బి ఎవరో చూద్దాము. ఎన్టీఆర్ అంటున్నావు కదా, అది ప్రభాస్. మంచు మనోజ్ ఆప్షన్ డి, ఇది కరెక్టా? కరెక్ట్. ఓకే చూద్దాం. అమ్మయ్యా రజిత ప్రతి రౌండ్ లోను ఒక 10 పాయింట్లు వెనకేసుకోవాలనుకుంటుంది. తీసుకో రజిత 10, రౌండ్ కి 10. కాంచనా రెడీయా? ఏది చెప్పు. వారేవా ఏమి ఫేస్. అదిగో వస్తోంది నీకు ఫేస్. ఎవరినో తీసుకుని ఉప్పు పాత్ర పెట్టేసి జాడీలో వేసి కొన్ని రోజులు అలా నిలవ ఉంచితే ఇలా తయారవుతారు. నువ్వు ఎన్ని యాంగిల్స్ తిప్పినా నాలుగే. ఓకే ఆడియన్స్, నేను 4 ఓకే. బి శ్రీకాంత్. సి నా చిరంజీవి. ఓకే చిరంజీవి. ఓకే చిరంజీవి. ఓకే అండ్ డి నాగార్జున. ఓకే అండ్ ఏ ఏమి పక్క ఫ్లాట్ లో ఉంటారు. నాకు పేరు తెలియదు. అయ్యో అందుకే మనం పక్క ఫ్లాట్ లో పేర్లన్నీ తెలుసుకోవాలి. ఎక్కడ చూసారు మీరు ఆయన? లాస్ట్ మూవీలో చూసాను. మూవీ తెలుగు మూవీ. నేమ్ తెలియదు, పేరు తెలియదు. ఏ తెలియదు. ఏ తెలియదు. ఫైనల్. సరే మనం మీకోసం ఒక పాజిటివ్నెస్ కోసం సి నుంచి మొదలెడదాం. ఓకే సి చిరంజీవి అవునా కాదా? చిరంజీవి. చూద్దాం. కరెక్ట్. ఓకే సో ఒకటి కరెక్ట్. ఇప్పుడు మనం డి నాగార్జున గారంట చూద్దాం. కాదు. మరి ఎవరు? ఓ వాళ్ళు ఇంకా చెప్పలేదుగా, ఒక్క నిమిషం. నాగార్జుననే. రజిత. డి ఎవరు? నీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. సరే డి నాగార్జున అని నేను అనుకోవట్లేదు, నేను ఆడియన్స్ శ్రీకాంత్ ఏమో అనుకుంటున్నాం. చూద్దాం. ఇక నెక్స్ట్ బి శ్రీకాంత్ చెప్పారు మీరు. ఓకే బి శ్రీకాంత్ అవునా? శ్రీహరి. శ్రీహరి. బి శ్రీహరి. జ్యోతి శ్రీహరి అనుకుంటోంది. రజిత శ్రీకాంత్ అనుకుంటున్నా. ఎంత ఇలాంటి అమాయకులు కూడా అసలు ఎట్లా గ్రేట్. ఒకసారి వచ్చిన ఫేస్ మళ్ళీ ఎట్లా వస్తుంది? బి మీరేమనుకుంటున్నారు? నాకు అసలు ఏమి ఐడెంటిఫై అవ్వట్లేదు. నేను ఆడియన్స్ నాని అనుకుంటున్నాం. చూద్దాం. డాక్టర్ ఎంత పని చేశారు. అది కూడా రాంగ్. ఇప్పుడు మిగిలిందేంటి? రాదు. ఏ రాదు చెప్పేశారు. ఎవరికైనా తెలుసా? సాయి కుమార్. సాయి కుమార్. ఈవిడ సాయి కుమార్ అని కింద ఎక్కడో చెప్పింది, కింద వాటాలో వాళ్ళని చెప్పింది. చూద్దాం ఏ సాయి కుమార్ అవునా కాదా అని. సో ఇది చెప్పలేదు మీరు. మొత్తానికి 4గిట్లో 1 కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 70 పాయింట్లతో అనూష. తర్వాత రౌండ్ వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మీకు ఒక బస్ వస్తుంది ఇవాళ ఎపిసోడ్ లో. ఆ బస్ మీద ఒక ఊరి పేరు గాని సినిమా పేరు గాని ఉంటుంది. అది అలా రయ్యమని వెళ్ళిపోతుంది. తెలిస్తే బజర్ నొక్కండి. 10 సెకండ్ లోపు చెప్పండి. రెడీ? డ్రైవర్ రైట్. అయ్యా ఇంత స్పీడ్ అయితే ఎట్లాగయ్యా? మరి అసలే ప్రైవేట్ బస్సులు ఈ మధ్య చాలా స్పీడ్ గా నడుపుతున్నారని చెప్పి బోలేడంత గోల్ చేస్తున్నారు. నువ్వు మళ్ళీ ఇట్లా స్పీడ్ గా నడిపితే మా పార్టిసిపెంట్స్ కి ప్రాబ్లం అవ్వదు? డ్రైవర్ థ్యాంక్ యూ మేడం. మెల్లిగా నడుపు. మళ్ళీ ఒకసారి పోనీ. జ్యోతి. ఆంధ్ర వాళ్ళ. అవునా? నాకేమిటో లా మాత్రమే కనిపించింది. నేను చూద్దామని ట్రై చేశాను, లా అని వెళ్ళిపోయింది అక్కడికి. కరెక్టా ఇది? నాకు మనం ఫస్ట్ రజితని అడుగుదాం. నాకు కనీసం లా కనిపించింది, ఈవిడికి దీర్ఘం మాత్రమే కనిపించింది. నువ్వు చెప్పు. నాకు ఆంధ్ర వాళ్ళనే అనిపించింది. ఆంధ్ర వాళ్ళ. చూద్దాం. ఆంధ్ర వాళ్ళ.
జ్యోతి నీకు 10 పాయింట్లు తీసుకో. ఏంటమ్మా ఆవారా? ఓకే, ఇప్పుడు బస్సు మళ్ళీ వస్తోంది. ఈసారి ఏమొస్తుందో చూద్దాం. డ్రైవర్ నెమ్మదిగా పోని. ఈ డ్రైవర్ మరి స్పీడ్ డ్రైవర్ మెరుపుతీగ వాళ్ళ నాన్న అనుకుంటా. మరి అసలు చాలా ఫాస్ట్ గా పెళ్లి చూపుల్లో అమ్మాయిని తీసుకొచ్చినట్టు డింగ్ డింగ్ అని వెళ్ళిపోతున్నాడు. బాబు మెల్లిగా పోనీ అమ్మా, ఎవరు నొక్కలే. ఒకసారి మళ్ళీ తీసుకురా బండి. అనూష బాడీ గార్డ్. బాడీ గార్డ్ ఏమంటారు? రజిత బాడీ గార్డ్. బాడీ గార్డ్. బాడీ గార్డ్. చూద్దాం. బాడీ గార్డ్, she steals your heart. ఈ బస్ అయినా పట్టుకోవడానికి ట్రై చేయండి మీరిద్దరు. ఓకే, రైట్ రైట్. అనుష హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. కాంచన తెలియదు. తెలియదు. హనుమాన్ జంక్షన్. జ్యోతి హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. రజిత ఏడవద్దు, పర్వాలేదు. హనుమాన్ జంక్షన్. పర్వాలేదు, తీసుకోవా ప్లీజ్. ఓకే, హనుమాన్ జంక్షన్ సినిమా పేరు ఉంది, ఊరు ఉంది. డ్రైవర్ రివర్స్ కొట్టు. హనుమాన్ జంక్షన్ ఏ సిటీలో ఉంది? తెలీదు. మూవీలో మాత్రం మూవీలో ఉంది. నెక్స్ట్ బస్సు. రైట్ రైట్. అనూష తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం కరెక్టా కాదా చూద్దాం. డ్రైవర్ రివర్స్ కొట్టు. ఓ తుపాకుల గూడెం. తుపాకులగూడెం, తాడేపల్లిగూడెం కాదు. అనూష -10. 10 పాయింట్లు ఇచ్చుకోవాలి నువ్వు. ఎవరికి ఇస్తావు? జ్యోతి, రజిత, కాంచన. నాకు ఇవ్వాలి. అనుష్క ఫస్ట్ మీ. ప్లీజ్ 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 నాకు కావాలా? మార్క్స్ కావాలా? అయితే నువ్వు ఒక బెలూన్ ఇస్తాను. ఆ బెలూన్ ఇలా పైకి ఎగిరేసి దాన్ని నీ నోట్ తో పట్టుకో ఇచ్చేస్తాను. ముక్కుతో పట్టుకో. మీకు అంత ఈజీగా మార్క్స్ ఇచ్చేస్తామా? అటు తిరుగు. సరే ఇదిగో పైకి ఎగిరేసి ఎలాగో అలా దాన్ని అలా పట్టుకో. ఓకే, కింద పడకూడదు. ఇదిగో ఇక్కడ పట్టుకోవడం ఈజీ. రజిత 10 పాయింట్లు కావాలంటే మా టాస్క్ చేయాలి కదా. రెడీ? డూ ఇట్ రజిత. 2 3 గో. అంత ఆకలిగా ఉండదు అని చెప్తే ఒకటి పెట్టేదాన్ని కదా. రజిత చేత్తో పట్టుకోవద్దు. ఇలా చేతితో కాకుండా డైరెక్ట్ గా బెలూన్ ఎగిరేసి హ్యాండ్స్ కిందనే ఉండేసి జస్ట్ మౌత్ తోనే పట్టుకోవాలి. పట్టుకొని కొరికి తినేయొద్దు. జస్ట్ అలా పట్టుకొని ఉంచాలి అంతే. ఇదిగో అటు తిరుగు. రెడీ గో. పట్టుకో రజిత, పట్టుకో పట్టుకో. 10 పాయింట్స్. చేత్తో పట్టుకున్నావు. మళ్ళీ 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 10 పాయింట్లు కావాలంటే కష్టపడాలి. పట్టుకో పట్టుకో పట్టుకో. 10 పాయింట్లు కావాలి కదా. చేతులు దించేస్తే కమాన్ రజిత. 10 పాయింట్స్ కావాలంటే నువ్వు ఇలా కష్టపడాలి. లాస్ట్ కి హ్యాండ్ వచ్చింది. లేదు లేదు పర్వాలేదు రజిత, చాలా అమాయకురాలు కాబట్టి. యాక్చువల్లీ ఫస్ట్ తిన్నదానికే మనం ఇచ్చేద్దాం మేడం. ఇచ్చేస్తున్నాం. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ రాసుకోరా సాంబా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము మీకు ఒక స్పూఫ్ డైలాగ్ వినిపిస్తాము. తర్వాత 2 క్వశ్చన్స్ అడుగుతాము. మీరు బజర్ నొక్కి ఆన్సర్ 10 సెకండ్స్ లోపల చెప్పాలి. చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది. ఒరిజినల్ డైలాగ్ తాలూకు స్పూఫ్ డైలాగ్. ఓకే, ఇది ఒక యంగ్ హీరో చెప్పిన ఫేమస్ డైలాగ్. ఇప్పుడు ఒక యంగ్ యాంకర్ చెప్తాను. జిలేబీ తిని చూస్తే స్వీట్ సాలిడ్ గా ఉంటుంది. కొనేది నువ్వైనా తినేది నేనే. బోల్తే రే బాప్కో జిలేబీ ఖాలియా. పూతరేక్ కోసం వస్తే వార్ 1 సైడ్ అవుద్ది. ఈ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? అనుష సినిమా పేరు. 10 సెకండ్స్ అయిపోతుంది.
ఫాస్ట్ ఫాస్ట్. సాంబా 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 కాదు. జ్యోతి. తెలీదు. తెలియదు. ఓకే. రజిత. టెంపర్ కాదు. కాంచన. మగధిర. ఎన్టీఆర్ మగధీరలో యాక్ట్ చేశారా? నాకు కనిపించలేదేంటి? ఏంటి ఆ వేషం ఏంటి? మీరు చేయలేదా బాహుబలిలో? మగధీరలో 100 మెంబర్స్ ఫైట్స్ లో మధ్యలో ఎక్కడన్నా ఉన్నాడు. కాదు. ఒక అతను చెప్తూ ఉంటాడు కదా జ్యోతిష్యం. ఎగురుతున్నాయి. ఓకే సారీ, మీరు ఎవ్వరూ చెప్పలేదు. ఇది బాద్షా సినిమాలోది. మీకు హింట్ కిందే మేము జిలేబీ అని చెప్పాం. బాద్షా గుర్తు చేసుకుంటారేమోనని. ఎనీవే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. బాద్షా సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష. కాజల్. కరెక్ట్ ఆన్సర్. బాద్షా టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గా వస్తుంది. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే. బోల్తే రే బాప్ కో. బాద్షా ఆ గయా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుట్. ఎలా చెప్పా? సూపర్. అసేపే కదా. ఇప్పుడు కాంచనతో ఇది డబ్ స్మాష్ చేద్దాం. బాద్షాను టచ్ చేస్తే సౌండ్ లౌడ్ గా వస్తుంది. బోల్తే రే బాప్ కు బాద్షా ఆ గయా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ ఉంటుంది. వార్ వన్ సైడ్. హోమియో డాక్టర్ పాపం ఎంత సాఫ్ట్ గా చెప్పారో. జ్యోతి. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గా ఉంటుంది. బోల్తే రే బాప్ కో బాద్షా ఆ గయా. బాద్షా వస్తే వార్ వన్ సైడ్ గా ఉంటుంది. ఎప్పుడైనా బాద్షా ఇట్లా తిరుగుతున్నాడు. ఇట్లాగే వస్తున్నాడు బాద్షా. బాద్షా. అనుష. బాద్షా అనుష. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గా ఉంటుంది. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడే. ఓకే అమ్మయ్య అయిపోయింది డైలాగ్ అనుకుంటుంది. సరే ఇప్పుడు సెకండ్ డైలాగ్ స్పూఫ్. ఇది చాలా ఫేమస్ సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్. ఇప్పుడు ఒక ఫేమస్ యాంకర్ చెప్తుంది. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు టార్చ్ లైట్ లో వెలిగే దొంగవని వాటికి తెలియదు. ఈ రోజు లైట్లు వెలగకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు డబ్బున్న వాళ్ళ ఇంటి తలుపులు కొట్టి చీకటి కడుపుని చీల్చుకొని మళ్ళీ ప్రయత్నిస్తావురా. ఓకే క్వశ్చన్. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? అనుష. శ్రీహరి. నువ్వు ఒక్కదానివే ఈ గేమ్ ఆడొచ్చు. తీసుకో 10. సెకండ్ క్వశ్చన్. మగధీర సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు ఏమిటి? కాంచన. 10 seconds. కాజల్. పాత్ర పేరు. టైమ్ అప్. అనుష. ఇందు. ఇందు. ఓకే ఐ గివ్ ఇట్ టు యు. ఇంకో పేరు కూడా ఉంది కదా. మిత్రవింద. ఇందు ఒక పాత్ర, మిత్రవింద ఒక పాత్ర. 400 years బ్యాక్ మిత్రవింద, 400 years తర్వాత ఇందు. 10 points. థ్యాంక్ యూ. అనుష స్కోర్ అనూహ్యంగా పెరుగుతోంది. 110. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. ఈ డైలాగ్ అందరూ డబ్ స్మాష్ చేస్తారు. ఓకే జ్యోతిరా. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. మంచి డాన్స్ భైరవ. మళ్ళీ పుడతావురా. రజిత అల్టిమేట్ రా.
భైరవ భైరవ కమ్ముకుంటున్న కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు ఈ కారు చీకట్లు నిన్ను కుమ్మేశాయని నిన్ను కుమ్మేశాయని విర్రవీగుతున్నాయిరా విర్రవీగుతున్నాయిరా. కానీ వాటికి తెలియదు నువ్వెవడివోనని నువ్వు ఎవడివో అని. ఏదో ఒక రోజు చీకటి కడుపుని చీల్చుకుంటూ చీకటి కడుపుని చీర్చుకుంటూ నీ ప్రేమని బతికించుకోవడానికి బతికించుకోవడానికి చాలు అమ్మా. బాగుంది కంచనా, బాగుంది. ఎవరైనా మిగిలారా? రజిత. అయ్యో రెడీ. నీకోసం చాలా మంది ఫ్యాన్స్ రెడీ. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. తొందరగా అతని డైలాగ్ ఇంకా ఉంది. ఇవాళ మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా. ఓకే, పుడతాడు గ్యారంటీగా. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ స్పూఫ్ డైలాగ్. ఎవరి మొహం చూస్తే జనం ట్రాఫిక్ లో భళ్ళున భయంతో పక్కకి తప్పుకుంటారో, ఎవరి చిప్పలో శబ్దాలు విని పెద్ద పెద్ద హారన్ల సౌండ్లు కాస్త చిన్నబోతాయో, ఎవరి చింపిరి జుట్టు చూసి స్టైల్ క్రాప్ కాస్త లేచి నిలబడతాయో, ఎవరు రోడ్లు ఊడుస్తుంటే కుక్కల గుండెల్లో భయం పుడుతుందో, ఆ దొంగల ముఠా నాయకుడు డ్రైనేజ్ లో ఎందుకున్నట్టో తెలుసా? ఈ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? రజిత. ఇంద్ర. రజిత, ఇది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? అనుష. తనికెళ్ళ భరణి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఎవరి పేరు చెప్తే సీమ ప్రజల ఒళ్ళు ఆనందంతో పులకరిస్తుందో, ఎవరి పేరు చెప్తే సీమలో కరువు కాటకాలు లేకుండా పోతాయో, ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు ఘర్షించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెప్తే బంజర భూములు పంట పొలాలుగా మారుతాయో, ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలధరిస్తాయో, ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమని వదిలి ఈ వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? తెలుసుకో. అనుష. ఎవరి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్ళు ఆనందంతో పులకరించిపోతుందో, ఎవరి పేరు చెప్తే మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెప్తే బంజర భూములు పంటలు పండిస్తాయో, శత్రువుల గుండెలు జలధరిస్తాయో, ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమను వదిలి ఈ వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడో నేను చాలా రోజుల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మూవీ చూసి తెలుసుకోండి. ఎవరు ధైర్యంగా చెప్తారు? జ్యోతి. ఎవరి పేరు చెప్తే సీమ ప్రజల ఒళ్ళు ఆనందంతో పులకరిస్తుందో. ఈవిడే క్లాసికల్ డాన్సరా మీరు? కాదు. ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారతాయో, ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలధరిస్తాయో, ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమను వదిలి వారణాసికి ఎందుకు వచ్చారో తెలుసా? తెలియదు. తెలుసుకుంటా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ స్పూఫ్. నాకు త్వరగా వంటవాడిని పెట్టండి నాన్న, ఈ వంట పనులు నా వల్ల కావడం లేదు. మంచి వంటవాడిని చూడండి నాన్న, బొట్టేసి చెప్తున్నా, లేకపోతే నేను బండగా తయారవుతా. నాకు నిద్ర కూడా పట్టట్లేదు. ఈ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? జ్యోతి. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. రాంగ్ ఆన్సర్. పాస్ ఇట్ టు రజిత. తొందరగా మ్యూజిక్ ని బట్టి చెప్పొచ్చు, నేను ఇచ్చిన మ్యూజిక్ ని బట్టి. పాస్ ఇట్ టు కాంచన. మీరు సినిమాలు చూసి ఎంతకాలం అయింది? చాలా కాలం అయింది. మీరు లాస్ట్ చూసిన జగవేగ వీరుని కథ కదా. పాస్ ఇట్ టు అనుష. అందాల రాక్షసి. కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ కి మళ్ళీ బజర్స్ ఓపెన్. రెడీ? ఒరిజినల్ డైలాగ్ లో పెళ్లి చేయమని హీరోయిన్ ఎవరిని అడుగుతోంది? జ్యోతి. వాళ్ళ నాన్నని. వాళ్ళ నాన్నని. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
చదువులు అవి నా వల్ల కావడం లేదు. అలా చూడకండి నాన్న, ఒట్టుగా. పైగా ఒంటరిగా నిద్ర కూడా పట్టట్లేదు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? కాంచనతో మొదలెడదాం. నాకు త్వరగా పెళ్లి చేయండి నాన్న. ఈ చదువులన్నీ నా వల్ల కాదు. ఒట్టు నాన్న. పైగా ఒంటరిగా నిద్ర కూడా పెట్టట్లేదు. అయ్యో పాపం. చేసేయండి నన్నం, చేసేయండి. అనుష, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులన్నీ నా వల్ల కావట్లేదు. ఒట్టు నాన్న. పైగా రాత్రిళ్ళు ఒంటరిగా నిద్ర కూడా పట్టట్లేదు. అనుషలో ఒక మంచి కళాకారిణి ఉంది. థ్యాంక్ యూ. సూపర్. ఇప్పుడు జ్యోతి, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నాకు ఈ చదువులు నా వల్ల కావట్లేదు. ఒట్టు నాన్న. పైగా నాకు రాత్రిలో ఒంటరిగా నిద్ర కూడా పట్టట్లేదు. రజిత, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ వంటలు నా వల్ల అవ్వట్లేదు నాన్న. ఒట్టేసి చెప్తున్నా, పెళ్లి చేసేయండి నాన్న. రాత్రిలో నిద్ర కూడా రావట్లేదు. కానేసుకొని పడుకో. ఓకే, ఒక గ్లాస్ పాలు తాగేసి పడుకో, వేడి పాలు. నిద్ర వచ్చేస్తా. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. అనుషారా, నెక్స్ట్ జ్యోతి, కమాన్. కాంచనాదా, రజిత, తదుపరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చాలా బాదుకునే గేమ్. ఇక్కడికి వచ్చి నేను ఎలాగైనా సరే సూపర్ స్టార్ మహిళలో విన్ అవ్వాలని చెప్పి మీ తలతో దీన్ని ఇలా గుద్దండి. ఆ తర్వాత ఇక్కడికి రండి. ఈ పుల్లకి మార్క్ పెట్టాము, ఈ మార్క్ కింద పట్టుకోండి. అందరివి నట్లు లూజ్ అయి పడిపోయాయి. ఇలా నిలబెట్టండి. ఆ తర్వాత ఇంకోటి తీసుకోండి, దీనిపైన దీన్ని నిలబెట్టాలి. మళ్ళీ వచ్చి దీన్ని గుద్దండి. బాగా గుద్ది మళ్ళీ ఇంకొక రెండు ఇలా నిలబెట్టి మళ్ళీ వెళ్ళి గుద్దండి. ఇది గేమ్. ఓకే, రెడీ? 1 2 3 గో. గుద్దు. Come on, Rajita. గుద్దు 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 గుద్దు. Come on, Rajita, come on. రజిత అలా వెళ్ళి తలకాయ గుద్దుకుంటూ ఉంటే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు నాకు. అబ్బా, లాస్ట్ 20 seconds. Time up. 1 2 3 4 5 6 సెట్లు పెట్టావు. అలాగే లాస్ట్ లో ఒకటి పెట్టావు కాబట్టి 6 సెట్లు ప్లస్ ఇంకొకటి అంటే టోటలీ 13. మీ స్కోర్ 130. ఓకే, రెడీ? 1 2 3 గో. చేత్తో పట్టు, టచ్ చేయొద్దు.
Last 30 seconds. 20. 10. Stop. 1 2 3 4 5 6 7 7 సెట్లు అంటే 14 అండ్ ఇంకొకటి 15 150. సో రజితకైతే క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మేళకి వెళ్లే ఛాన్స్ లేదు. 170 దాటేసింది కాంచన స్కోర్ ఇప్పుడు 200. మరి చూద్దాం జ్యోతినా అనుషానా ఎవరు వెళ్తారు. ఓకే రెడీ 1 2 3 గో. Last 30 seconds. Come on, Anusha. లేకపోతే కాంచన స్కోర్ దాటవు. 20. 10 seconds. Time up. 1 2 3 4 5 6 7 అంటే 14 ప్లస్ 1 15 150. జ్యోతి ఇప్పుడు టార్గెట్ నీకే. నీ టార్గెట్ 21 అంటే నువ్వు 10 సెట్లు పెట్టాలి, ఒకటి ఎక్స్ట్రా పెట్టేయాలి. అలా అయితే నువ్వు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్తావు. లేదంటే అనూష వెళ్తుంది. కాంచన కూడా ఛాన్స్ మిస్ అయిపోయింది ఎందుకంటే అనూష స్కోర్ అనూహ్యంగా పెరిగిపోయింది. కానీ జ్యోతి సరిగ్గా ఆడకపోతే అప్పుడు కాంచనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సూపర్ స్టార్ మహిళ క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది యాజ్ ద రన్నర్. ఓకే 1 2 3 గో. Come on, Jyoti. Come on. Last 30 seconds.
లాస్ట్ 10 సెకండ్స్ కనీసం రన్నర్ అవ్వడానికి. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 అంటే 140 పాయింట్లు. నిజామాబాద్ నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ లో క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్తోంది అనుష. ఎలా ఫీల్ అవుతున్నావు అనుష? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ నిజామాబాద్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళి ఆ తర్వాత సెమీఫైనల్ ఆ తర్వాత ఫైనల్ కి విన్ అవ్వాలని చెప్పేసి. ఓకే అనుష, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నటువంటి గిఫ్ట్ అండ్ బంజారాస్ వారి గిఫ్ట్స్ కూడా. ఈ రోజు నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఆడిన ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ చూశారు. మరి రేపు విజయనగరం వాళ్ళు వస్తున్నారు, చూసుకోండి మరి వాళ్ళ తడాకా ఎలా ఉండబోతుందో. మళ్ళీ కలుద్దాం సూపర్ స్టార్ మహిళలో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.